హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మీరు మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి గూగుల్ పే, ఫోన్పే ఇంకా పేటిఎం అనే యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు మనీని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు స్ట్రేంజర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు తెలియకుండా మీ మనీని వాళ్ళు దొంగిలిస్తున్నారు అనమాట. అంటే మీకు తెలియకుండా మీ మనీని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు ఏ టెక్నిక్ని యూజ్ చేసుకొని మీ మనీని అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో వాళ్ళ నుంచి మీరు ఎలా ప్రొటెక్టివ్గా ఉండాలనే దాని గురించి ఈరోజు టాపిక్లో మాట్లాడుకుందాం. అయితే ఫ్రెండ్స్, స్ట్రేంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేజర్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మన మనీని దొంగిలించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు OLXలో ఏదైనా వస్తువును అమ్మకానికి పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీ వస్తువు మాకు నచ్చింది, మీ వస్తువును మేము కొనాలనుకుంటున్నాము అని మీకు చెప్తారు. అలా చెప్పినప్పుడు మీరేం చేస్తారంటే, వస్తువు సేల్ అవుతుందనే ఆశతో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవుతారు. అలా కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మేము మీకు అడ్వాన్స్ అనేది పంపిస్తాము, మీరు UPI ID ఏదైతే యూజ్ చేస్తున్నారో అది మాకు పంపించండి, మేము అడ్వాన్స్ అనేది పంపిస్తామని వాళ్ళు మీకు చెప్తారు. అయితే మీరు ఇక్కడే పెద్ద తప్పు చేశారే. మీరు వస్తువు అనేది సేల్ అవుతుందనే ఆశతో మీరు ఏం చేస్తారంటే UPI ID అనేది వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళ తర్వాత ఏం చేస్తారంటే గూగుల్ పే, ఫోన్పే ఏదైతే యాప్స్ ఉన్నాయో వాటి ద్వారా రిక్వెస్ట్ అనేది మీకు సెండ్ చేస్తారు. అలా సెండ్ చేసిన తర్వాత అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ చదువుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేమెంట్స్ యాప్ గురించి అంత అవగాహన లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసుకొని ఈ పనులను చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు రిక్వెస్ట్ మనీ అనేది పంపిన తర్వాత మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి మీ దగ్గర ఉన్న మనీని వాళ్ళకి సెండ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ అకౌంట్ అనేది క్లోజ్ చేస్తారు. అలా క్లోజ్ చేయడం వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంది. ఇంకా ఫ్రెండ్స్, UPI ID ఏదైతే ఉందో దానిని మాత్రం మీరు పబ్లిసిటీ మాత్రం అస్సలు చేసుకోకండి. అలా పబ్లిసిటీ చేయడం వల్ల స్ట్రేంజర్స్ ఎవరైతే ఉన్నారో మీ UPI IDని తెలుసుకొని మీ మనీని దొంగిలించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అయితే మీరు మెయిన్గా మనీని ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే UPI IDని చెప్పండి. అలా చెప్తేనే మీ మనీ అనేది సేఫ్గా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అండ్ ఇంకా స్ట్రేంజర్స్ అన్న వాళ్ళు మెయిన్గా ఎవరి మీద ఫోకస్ చేస్తారంటే, ఈ బ్యాంకు లావాదేవీలు ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. అంటే మీ అకౌంట్ అనేది వెరిఫై చేయాలి, మీ అకౌంట్ అనేది బ్లాక్ అయింది, మీ ATM కార్డ్ డీటెయిల్స్ చెప్పండి అనేసి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద కూడా మెయిన్గా ఫోకస్ చేసే అవకాశం ఉందన్నమాట. వాళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడెక్కడైతే లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తారో అక్కడ వాళ్ళ నేమ్తో అండ్ ఫోన్ నెంబర్తో, జీమెయిల్తో, ఇంకా బ్యాంక్ అకౌంట్స్తో అన్ని రిజిస్టర్ చేసుకుంటారు. దాన్ని మెయిన్గా తీసుకొని మేము ఆ కంపెనీ నుంచే మేము కాల్ చేస్తున్నాము, మీరు లోన్ తీసుకోవాలని ట్రై చేస్తారు కదా, మేము మీకు లోన్ ఇస్తాము, మీ డీటెయిల్స్ అనేవి సెండ్ చేయండి అనేసి వాళ్ళు మీకు చెప్తారు. అయితే మీకు తెలియకుండా లోన్ వచ్చేస్తుంది అనేసి మీరేం చేస్తారంటే మీ డీటెయిల్స్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తారు. అక్కడే మీరు మోసపోతారు అనమాట. ఈ విధంగా కూడా వాళ్ళు మోసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా పేమెంట్స్ యాప్స్ గురించి ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసుకొని మనీని దొంగిలించడానికి అయితే ఈ స్ట్రేంజర్స్ అయితే ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అయితే మీరు గూగుల్లోకి వెళ్ళి ఏదైనా సాంగ్ డౌన్లోడ్ చేసుకోవడం అండ్ ఇంకా వీడియో డౌన్లోడ్ చేసుకోవడం, APK ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడం ఇలాంటివి చేసినప్పుడు ఆ APK ఫైల్తో పాటు ఈ స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డౌన్లోడ్ అయ్యేటట్టు చేస్తారనమాట. ఈ స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ ఏంటంటే, మీరు మొబైల్లో ఏ పని చేసినా కానీ వాళ్ళకి లైవ్లో కనిపిస్తుంది అనమాట, వీడియో రూపంలో కనిపిస్తుంది. అలా మీరు పేమెంట్స్ జరిగినప్పుడు మీ పిన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పిన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలిసిపోతాయంట. వాళ్ళకి తెలియడం వల్ల మీ మనీని దొంగిలించడానికి అయితే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇలా దొంగిలించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఫైనల్గా మీ మొబైల్కి వచ్చే OTPని ఎవరికి చెప్పకండి అండ్ ఎవరికి షేర్ చేయకండి. అంటే మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసినప్పుడు OTP వస్తుంది, మీరు ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు OTP వస్తుంది, మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి OTP వస్తుంది. ఈ OTPని ఎవరికి షేర్ చేయకండి. అయితే ఇక్కడ మేము OTPని షేర్ చేయడం వల్ల ఒక్కొక్కసారి మోసపోతాం, మా కంప్లైంట్ అనేది ఎవరికి ఇవ్వాలి అని మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే నేను గూగుల్ పేకి అండ్ ఫోన్పేకి సంబంధించిన కస్టమర్ కేర్ ఏదైతే ఉందో, నెంబర్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ నెంబర్ తీసుకొని ఒకవేళ మీరు మోసపోయినప్పుడు ఈ నెంబర్స్కు కాల్ చేసి మీ కంప్లైంట్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు నిజంగా మోసపోయినట్లయితే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్
సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వండి. ఆ తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ పే, ఫోన్పే కస్టమర్ కేర్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది ఇవ్వండి. వీళ్ళు వితిన్ 24 అవర్స్లో యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మనీని దొంగిలించడానికి స్ట్రేంజర్స్ అయితే ఎన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మీరు ప్రొటెక్ట్గా ఉండాలనేది నా ఉద్దేశం అనమాట. దాని గురించి ఈ వీడియో అయితే చేశాను. అండ్ ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. జై హింద్.